వాట్ ఈజ్ సినిమా? ఏదైతే మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆడిస్తూ, పాడిస్తూ, మనకు తెలియకుండా మన జీవితంలోని 2 గంటల్లో తినేస్తూ ఉందో అదే సినిమా. మన డైలీ లైఫ్‌లో సినిమా కూడా ఒక పార్ట్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా, బోరింగ్‌గా ఉన్నా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్నా ఏం చేద్దామంటే అందరికీ ఉండే ఫస్ట్ ఆప్షన్ సినిమా. అందులోనూ మనలాంటి మిడిల్ క్లాస్ మధుగాళ్ళకైతే ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సినిమా. అలాంటి సినిమాను ఎలా తీస్తారు? ఎంతమంది తీస్తారు? ఏ ఏ పనులు ఎవరెవరు చేస్తారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోను కంటిన్యూ చేయాల్సిందే. సినిమా సినిమా ఆల్సో నోన్ యాజ్ మోషన్ పిక్చర్స్ ఆర్ మూవింగ్ పిక్చర్స్. It's visual art form of to stimulate experience, to communicate ideas, feelings, stories, perceptions, etc. Oh no. అంటే గూగుల్లో ఇదే ఉంది. ఇందులో చెప్పినట్టు ఈ ఎమోషన్స్ అన్నిటినీ ఫీల్ అయ్యేలా, విజువల్స్ను ఎక్స్పీరియన్స్ చేసేలా సినిమా తీయాలంటే మాటలు కాదు. రైటర్ స్టోరీ రాసిన దగ్గర నుండి మూవీ రిలీజ్ అయినంత వరకు అన్నీ కరెక్ట్గా జరగాలంటే ఈ 24 డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా పనిచేయాలి. వీటినే 24 క్రాఫ్ట్స్ అని కూడా అంటారు. అందులో మొదటి క్రాఫ్ట్ నెంబర్ 1 స్టంట్ మ్యాన్. సినిమాలలో మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా యాక్షన్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ఫైట్స్ను ముందుగా డిజైన్ చేసుకోవడం, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం ఈ స్టంట్ మ్యాన్, అదే ఫైట్ మాస్టర్ యొక్క పని. నెంబర్ 2 ఆర్ట్ డిపార్ట్మెంట్. అసెంబ్లీ సెట్ అయినా, మాహిష్మతి కింగ్డమ్ అయినా సరే, ఏదైనా సెట్ మూవీస్లో మనం చూసే ఏ సెట్ అయినా సరే డిజైన్ చేసేది ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం. ఈ డిజైన్ చేయడమే ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క పని. నెంబర్ 3 సినిమాటోగ్రఫీ. సినిమాను తన కళ్ళతో మన కళ్ళకు చూపించేవాడే సినిమాటోగ్రఫర్. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే సినిమాకు మరో డైరెక్టర్ని కూడా చెప్పవచ్చు. సీన్కు తగ్గట్టు ఫ్రేమింగు, కలర్ గ్రేడింగు, ఏ సీన్కు ఏ కలర్ యూస్ చేయాలి, చూసే ఆడియన్కు మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసుకునేవాడే ఈ సినిమాటోగ్రఫర్. నెంబర్ 4 ఎడిటర్. సినిమాను చూసే మొదటి ఆడియన్ ఈ ఎడిటరే. ఏ సీన్ ఎంతవరకు ఉండాలి, సినిమాలలో సీన్కి మధ్య కంటిన్యూటీని, ట్రాన్స్మిషన్ని, అలాగే సీన్లోని డెప్త్ని, ఇంపార్టెన్స్ని, లెంత్కి తగ్గట్టు అడ్జస్ట్ చేయడం ఈ ఎడిటర్ యొక్క పని. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, ఫిలిమ్స్ ఆర్ మేడ్ ఇన్ 2 టేబుల్స్ అంట. ఒక టేబుల్ రైటింగ్ టేబుల్ అయితే ఇంకొక టేబుల్ ఎడిటర్ టేబుల్. నెంబర్ 6 సినిమా డ్రైవర్. షూటింగ్కు యాక్టర్స్ను టైంకు తీసుకురావడం, షూటింగ్ తర్వాత ఎవరింటికి వారిని తీసుకువెళ్ళి డ్రాప్ చేయడం ఈ సినిమా డ్రైవర్స్ యొక్క పని. షూటింగ్ అనేది కరెక్ట్గా స్పీడ్గా జరగాలంటే యాక్టర్స్ షూటింగ్ స్పాట్కు టైంకి రావాల్సి ఉంటుంది, అంతే కదా. సో ఈ సినిమా డ్రైవర్స్ కూడా ఈ 24 క్రాఫ్ట్స్లోని ఒక భాగం. నెంబర్ 7 ప్రొడక్షన్ ఉమెన్. సినిమాకు ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ టైంకు ఫుడ్ పెట్టడం, యుటెన్సిల్స్ను క్లీన్ చేయడం, సెట్స్ను క్లీన్ చేయడం వంటి సంబంధించిన పనులన్నీ ఈ సెట్స్ ఉమెన్ చేసే పని. నెంబర్ 8 స్క్రిప్ట్ రైటర్. రైటింగ్ అనేది అందరికీ తెలిసిన క్రాఫ్టే. కథను, డైలాగ్స్ను రాసేవారు, అలాగే పాటలను రాసే లిరిసిస్ట్ మీరే చదువుకోండి. పాటలు రాసే లిరిసిస్ట్ కూడా ఈ క్రాఫ్ట్లోకే వస్తారు. నెంబర్ 9 మ్యూజిక్ డైరెక్టర్. సినిమాకు సరిపోయే సాంగ్స్, మ్యూజిక్, బీజిఎంను అందించేవాడే మ్యూజిక్ డైరెక్టర్. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన క్రాఫ్టే ఇది. నెంబర్ 10 ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. సినిమాల్లో సీన్కు సెట్ అయ్యే లొకేషన్స్ను వెతికి షూటింగ్కు పర్మిషన్ చూసుకొని మెయింటెనెన్స్ చేసేవారే ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. నెంబర్ 11 టెక్నికల్ యూనిట్ టీమ్. షూటింగ్కు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకునే వాళ్ళే ఈ టెక్నికల్ టీం అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ లేకుండా షూటింగ్ చేయలేరు, సాధ్యం కాదు. అలాంటి పనులన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళే ఈ టెక్నికల్ యూనిట్ టీం. వీళ్ళే టెక్నికల్ యూనిట్ మెంబర్స్ అంటారు. నెంబర్ 12 స్టూడియో వర్కర్స్. షూటింగ్ టైంలో మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ని సప్లై చేసే వాళ్ళని ఈ స్టూడియో వర్కర్స్ అంటారు. అదే స్టూడియో హెల్పర్స్ అంటారు, లైక్ ఇంట్లో పెద్ద కొడుకు. నెంబర్ 11 ప్రొడక్షన్ అసిస్టెంట్. డైరెక్టర్కు ఏం కావాలో చేసే వాళ్ళే ఈ ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటారు. నెంబర్ 14 మేకప్ ఆర్టిస్ట్. సీన్కు తగ్గట్టు ఆర్టిస్టులను ముందుగా అందంగా, మందంగా, అగ్లీగా ఎలా కావాలంటే అలా తయారు చేయడమే ఈ మేకప్ ఆర్టిస్ట్ పని అంటారు.
నెంబర్ 15 కాస్ట్యూమ్ డిజైనర్. సినిమా కథకు ఆర్టిస్ట్ పర్సనాలిటీని బట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం ఈ కాస్ట్యూమ్ డిజైనర్ యొక్క పని, మీకు తెలుసు కదా. నెంబర్ 16 మూవీ క్యాస్టింగ్. సినిమాల్లో హీరో, విలన్, హీరోయిన్ ఇలా మెయిన్ రోల్స్ చేసేవాళ్ళు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి చేయడమే వీళ్ళ పని. ఈ క్యాస్టింగ్ చేసుకునే వాళ్ళు మోస్ట్ కాంట్రవర్షియల్ క్రాఫ్ట్ ఇది. ఎందుకంటే బాగా ఎవరు చేయకపోయినా సరే ఎవరినా వీళ్ళు సెలెక్ట్ చేసింది అని అంటారు. నెంబర్ 17 ఆడియోగ్రఫీ. మ్యూజిక్స్ను సీన్స్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసే వాళ్ళని ఆడియోగ్రాఫర్ అని అంటారు. నెంబర్ 18 పబ్లిసిటీ డిజైనర్. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్ళడమే ఈ పబ్లిక్ డిజైనర్ల పని. సినిమా పోస్టర్స్ను డిజైన్ చేయడం, జనాల్లోకి సినిమాల్లోకి హైప్ ఎక్కించడం, ఇంకా చెప్పాలంటే మీమ్ పేజెస్కి, యూట్యూబర్స్కి వాళ్ళకి కావాల్సింది దించి మూవీ ప్రమోషన్స్ చేయించడం వీళ్ళ పని. నెంబర్ 19 జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. సినిమాలలో బ్యాక్గ్రౌండ్లో కనిపించే జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేయడం వీళ్ళ పని. నెంబర్ 20 అవుట్డోర్ లైట్ మ్యాన్. సినిమాలలో సినిమాటోగ్రఫర్స్కి తగ్గట్టు వాళ్ళు అడిగినట్టు లైటింగ్స్ను ఇవ్వడం, అలాగే లైట్ సెట్స్ను హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా అవుట్డోర్ లైట్ మ్యాన్ అని కూడా అంటారు. అలాగే కెమెరామెన్ కూర్చున్న క్రేన్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా ఈ క్రాఫ్ట్ కిందకే వస్తారు. నెంబర్ 21 స్టిల్ ఫోటోగ్రాఫర్. సింపుల్గా చెప్పాలంటే యాక్టర్స్ను ఫోటోషూట్ చేసే వాళ్ళని స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అంటారు. మాకు తెలుసులేరా అంటారా? మనకు సినిమా పోస్టర్స్లో కనిపించే స్టిల్స్ను క్యాప్చర్ చేయడమే ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ యొక్క పని. నెంబర్ 22 కొరియోగ్రాఫర్. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే సినిమాల్లో డ్యాన్స్కు తగ్గట్టు కొరియోగ్రఫీ చేసే వాళ్ళని సినిమా కొరియోగ్రాఫర్ అని అంటారు, డ్యాన్స్ మాస్టర్. నెంబర్ 23 జూనియర్ ఆర్టిస్ట్. సినిమాల్లో డైలాగ్ ఇవ్వకపోయినా సరే వెనక నుండి హడావుడి చేసేవాళ్ళు, విలన్ వెనకాల నిలబడి విలన్ వేసేయండ్రా అంటే హీరో వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనక్కి బౌన్స్ అయి పడేవాళ్ళు, వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో, సినిమా మీద ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది ఉంటారు ఈ జూనియర్ ఆర్టిస్టులు. నెంబర్ 24 ది డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాలి అన్న విజన్ ఉన్నవాడే డైరెక్టర్. ఈ 24 క్రాఫ్ట్స్ని ఒక దాటికి తీసుకువచ్చి సినిమాకు బ్యాక్ బోన్లా నిలబడేవాడే ప్రొడ్యూసర్. కానీ ఈ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్కి భాగం కాదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ను సబ్స్క్రైబ్, మీ ఇష్టం. అమ్మయ్య, వీడియో అయిపోయిందా? మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా? నెంబర్ 5 చెప్పడం మర్చిపోయాను. నెంబర్ 5 డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇది డబ్బింగ్ చెప్తున్నప్పుడు మర్చిపోయాను అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్. యాక్టర్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ చేత డైలాగ్స్ చెప్పించడం ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క పని. యాక్టర్స్ను లిప్సింగ్కి తగ్గట్టు డైలాగ్స్ చెప్పించడం ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క పని. 24 క్రాఫ్ట్స్ ఇప్పుడు పూర్తయ్యాయి. అండ్ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ.